ప్రతి నెల ఓ డైవర్షన్ ఓ తప్పుడు కేసు. ఇదే చంద్రబాబు ప్రభుత్వం 6 నెలలుగా రాష్ట్రంలో పాలిస్తున్న తీరు. నెలకో క్యారెక్టర్ని తెరపైకి తెచ్చి వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ జగన్ పైన తప్పుడు ప్రచారం, తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది కూటమి సర్కారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఈ డైవర్షన్ డ్రామాలు ప్రతిసారి తిరిగి వారికే రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టులో షేర్ల బదలాయింపు అంశంలో అక్రమ కేసులు పెట్టేందుకు తెరపైకి కేవీ రావును తీసుకొచ్చింది. చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తి, అడ్డగోలు దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ అని సాక్షాత్తు చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణే సర్టిఫై చేసిన వ్యక్తే ఈ కేవీ రావు. అలాంటి కేవీ రావుతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తోంది బాబు సర్కారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాన్ని నిస్సిగ్గుగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో అక్రమ కేసును తెరపైకి తెచ్చింది. సీజ్ ది షిప్ అంటూ యాక్టర్, ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తో ఓ డ్రామాను తొలుత క్రియేట్ చేశారు. ఆ డ్రామాను రక్తి కట్టించి బియ్యం అక్రమ రవాణాను దారి మళ్లించి చివరికి ఈ హై డ్రామాలో సరికొత్త కథను తెరపైకి తెచ్చారు. కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టేందుకు కుట్రను పన్నారు. అందుకోసం కాకినాడ పోర్టును గతంలో చంద్రబాబు హయాంలో కారు చౌకగా దక్కించుకున్న కేవీ రావును తెరపైకి తెచ్చారు. ఈ కేవీ రావు ఇప్పుడు ఆయన వాటాలను బలవంతంగా ఒత్తిడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరబిందో గ్రూప్ 41% వాటాలను తీసుకున్నారంటూ ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కుట్రలో భాగంగా చకచకా సాగిపోయాయి. 4.5 ఏళ్లలో ఏనాడు ఫిర్యాదు చేయని కేవీ రావు ఇప్పుడు కుట్రలో భాగంగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ పోర్టులో 59% వాటాతో నిర్ణయాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కేవీ రావు ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నది అందరికీ అర్థమవుతోంది. ఇలాంటి కుట్రలు, దోపిడీలు, అడ్డగోలు వ్యవహారాల్లో కేవీ రావుది అందవేసిన చెయ్యి అని పవన్ కళ్యాణ్ అనేక సార్లు బహిరంగంగానే చెప్పారు. కేవీ రావు అడ్డగోలుగా దోచేశాడని, ట్యాక్సులు కట్టడు, ఉద్యోగాలు ఇవ్వడని, వేలాది మంది మత్స్యకారులను పక్కన పెట్టేసి వాళ్ల బోట్లను కూడా పోర్టులో కలిపేసుకున్నారని గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఒక చిన్నపాటి థియేటర్ యజమాని, వైజాగ్లో మెలోడీ థియేటర్ యజమాని ఇతను. నాకు ఇతను సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు 1-2 సందర్భాల్లో కలుసుకున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించేది, వీళ్ళందరి సంపద సడన్గా కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఈయన దగ్గర. కాలిఫోర్నియాలో ఉన్న ఎక్కడో ద్రాక్ష తోటలు, వైన్ యార్డ్స్ కొనేసరికి ప్రత్యేక విమానాలు ఉంటాయంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మనం అందరూ ఒక 10 రూపాయలు సంపాదించడానికి ఇంత కష్టపడతాం, ట్యాక్సులు కడతాం, ఒక 10,000 సంపాదించడానికి నానా నరకయాతలు అనిపిస్తాం, దెబ్బలు తింటాం. మరి వీళ్ళు ఏం చేశారని చెప్పి, వీళ్ళు ఇట్లా ఏ సంపద సృష్టించారని చెప్పి, ఏం ట్యాక్సులు కట్టారని చెప్పి ఒక చిన్నపాటి థియేటర్ యజమాని ఈ రోజున ఒక సీపోర్ట్ ఓనర్ అయిపోయాడు. ఒకసారి కాదు, అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో కేవీ రావు ఎంతటి దోపిడీదారుడో పూసగుచ్చినట్లు వివరించారు. మెలోడీ థియేటర్ ఓనర్ అయిన వెంకటేశ్వరరావుని ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని పవన్ ఆయన అవినీతిపై గతంలోనే విమర్శలు చేశారు. చిన్న థియేటర్ యజమాని అయిన కేవీ రావు సంపద సడన్ గా ఎలా పెరిగిందో ఆశ్చర్యం కలిగించిందన్నారు. అమెరికా సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి ఎలా ఇన్ని వేల కోట్లు సంపాదించేశాడు అంటూ పవన్ కళ్యాణ్ గతంలోనే కేవీ రావు పుట్టు పూర్వత్రాలను ఏకరువు పెట్టాడు. కేవీ రావు గారు చెప్తా ఉన్నాం, అది మీరు తెలుసు, నాకు మీరు చేసిన అవకతవకలు గాని, మెలడి వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు, లోకేష్ గారు కాపాడలేరు, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు. వెనక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే, కేవీ రావు గారికి నేను కాకినాడ నుంచి సభముఖంగా తెలియజేసుకుంటున్నాం, మీరు చేసిన అవినీతి కానీ, అడ్డగోలు దోపిడీని కానీ జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పిదాలకి, మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం. ప్రస్తుతం కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర చర్చ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాకే భారీగా రేషన్ బియ్యం పోర్టు ద్వారా అక్రమ రవాణా జరుగుతోంది. సీజ్ ది షిప్ ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా ఎలా బియ్యం అక్రమ రవాణా జరుగుతోందో తేట తెల్లమైంది. అయితే కాకినాడ పోర్టు నుండి బియ్యం ఆఫ్రికాకు కేవీ రావు ద్వారానే అక్రమ రవాణా జరుగుతోందని చాలా ఏళ్ల క్రిందటే పవన్ కళ్యాణ్ చెప్పారు. రూపాయికి బియ్యం ఇస్తారు, మళ్ళీ రేషన్ షాపులో 2-3 రూపాయలకి మళ్ళీ వాళ్ళే కొనేసుకుంటారు. పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే, మాకు రూపాయి కాస్త 3 రూపాయలు వచ్చినాయి అనుకుంటారు. ఆ రేషన్ షాప్ వాళ్ళు తీసుకెళ్లి ఒక వ్యాపారికి అమ్ముతారు. వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు 23 రూపాయలకి.
రూపాయి నుంచి 23 రూపాయలు సంపాదిస్తున్నారు. అది ఎక్కడి నుంచి? కాకినాడ పోర్ట్ నుంచి, మన కేవీ రావు గారి ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్ట్ నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి. అదే కేవీ రావుతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం పరిణామాలతో కుట్ర శరవేగంగా అమలవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్ష నేత ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఓ క్రిమినల్ అని, కేవీ రావు ఓ బ్రోకర్ అని గతంలో పవన్ కళ్యాణే చెప్పారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని, చంద్రబాబు కేవీ రావులపై పరువు నష్టం దావా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. 2014 నుంచి 2019 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం అవినీతిపై తీవ్రమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. కేవీ రావు పోర్టు ద్వారా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతవుతోందని ఆనాడు పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అప్పటి మాటలకు పూర్తి రివర్స్లో మాట్లాడుతున్నారు.